రండి, ఈ సంవత్సరపు చివరి వారంలో ప్రభువుని ఎందుకు ఆరాధించాలో మనం ధ్యానం చేసిన ఈ వాక్య భాగాన్ని చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆయన గుణలక్షణాలన్నీ కూడా మనం చదివిన ఈ లేఖన భాగంలో ఉన్నాయి. చూడండి ఒకసారి 119వ కీర్తన 137 వచనం నుండి 144 వచనం వరకు మన ఆరాధన వాక్యంగా ధ్యానం చేశాం. ఇందులో ఓ అక్షరం మట్టుకైతే చదివిన ప్రతి మాటలో కూడా ఉంది. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? నీ అనే పదము సుమారుగా, నీ అనే అక్షరం సుమారుగా 11 పర్యాయాలు రాయబడి ఉంది. మనం చదివిన దీనిలో నీ అనగా ఎదుటివాణ్ణి సంబోధిస్తున్నప్పుడు ఆయన అధికారాన్ని, ఒక వ్యక్తి అధికారాన్ని సంబోధించడానికి మీ కానీ నీ కానీ వాడతాము. ఇక్కడ ఈ కీర్తనకారుడు సంబోధిస్తున్న మాట ఏమిటంటే నీ అనే అక్షరాన్ని ప్రతి పదంలోనూ వాడుతున్నాడు. ఆ నీ అనే అక్షరం తరువాత వచ్చే అర్థము చాలా విశేషకరమైనది, చాలా గొప్పగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, నీవు నీతిమంతుడువు, నీ శాసనములు, నీ న్యాయ విధులు, నీ వాక్యములు, నీ మాట, నీ నీతి, నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు, ఇంకా నీ శాసనములు అనే పదాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మనము ఆరాధించే దేవుడండి 1-2 లక్షణాలు కాదండి. మనము ఆరాధించే దేవునికి ఉన్న లక్షణాలు చాలా గొప్పవి, ఎవ్వరికీ లేని ఘనమైన గొప్ప లక్షణాలు కలిగి ఉన్న దేవుడు మనము ఆరాధించే దేవుడు. ఈ దేవుని గురించి రాయబడిన మాట ఏంటి? నీతిమంతుడైన దేవుడు. ఈ దేవుని గురించి రాయబడిన మాట ఏమిటి? ఆయన న్యాయ విధులు అంటే న్యాయమునకు ఒక పుస్తకం ఉంటుంది, దాన్ని ధర్మశాస్త్రము అంటారు. ఆ న్యాయ శాస్త్రము యొక్క విధులన్నీ కూడా న్యాయమైనవంట. కోర్టుకు వెళ్తే జడ్జి ముందు ఓ పుస్తకం ఉంటుంది, దానిని న్యాయశాస్త్రము అంటారు, దానిని రాజ్యాంగము అంటారు, దానిని న్యాయ విధుల పట్టిక అని అంటారు. దాని మీద ప్రమాణం చేసి చెప్పమంటారు అక్కడ ఉన్నటువంటి మనుషులు. అక్కడ ఉన్నటువంటి లాయర్లు కానీ న్యాయాధికారులు కానీ వారు చెప్పేది ఏమిటంటే మా ధర్మశాస్త్రము, మా న్యాయ విధుల పట్టిక, మా న్యాయ విధుల శాస్త్రముగా పిలువబడేటువంటి ఈ పుస్తకము ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారం మేము న్యాయాన్ని చెబుతాము అని మాట్లాడారు. ఆ న్యాయాధికారులకు న్యాయము చెప్పేది ఆ పుస్తకం. మనము ఆరాధించే వాడికి ఓ పుస్తకము లేదు, ఆయన మాటే న్యాయ విధి, ఆయన మాటే శాసనం. ఆయన మాటలో ఏమాత్రపు పొల్లైనా చిన్నదైనా తప్పు లేనే లేదు. అంత గొప్పదైన న్యాయ తీర్పరిగా ఉండే లక్షణము ఆయనది. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, అడుగుతున్న నీ ఉదయకాలమున నీవు సేవించే దేవుడు న్యాయాధిపతి అని తెలుసా నీకు? నేను ఆరాధించే దేవుడు న్యాయాధిపతి అని తెలుసండి. ఎందుకంటే ఈ రోజుల్లో న్యాయస్థానానికి వెళుతుంటే న్యాయము దొరకక, న్యాయము సంపాదించుకోవడానికి అన్యాయాన్ని న్యాయముగా చిత్రించేవారు చాలామంది ఉన్నారు. అన్యాయాన్ని న్యాయముగా చిత్రించేవారు చాలా మంది ఉన్నారు. న్యాయాధికారి కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులుగా పిలువబడే వారికి కానీ వారికి కావలసింది ఏమిటంటే నోటి మాట సాక్ష్యం. అది సత్యమా అనవసరం. కానీ మనం చెబుతున్న న్యాయ తీర్పరి అయిన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన హృదయాలను పరిశోధించువాడు, హృదయాలను చూసి తీర్పు తీర్చేవాడు. ఆయన పేరు న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన దేవుడు. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, నీకు తెలుసా నీవు సేవించే దేవుడు మనుషులకు లొంగడు, ధనానికి లొంగడు, లంచాలకు లొంగడు. ఆయన పేరు న్యాయాధిపతి. ఆయన సర్వము సృష్టించిన దేవుడు.
ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. సామాన్యమైన చిన్న చితక దేవుడు కాదండి. ఏదో కొద్దిపాటి దేవుడు కాదండి. ఆయన సర్వాంతర్యామి, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఆయన న్యాయ విధులు, ఆయన అంటున్న మాట మూడవదిగా, నీ శాసనములు నీవు నియమించవు. నాలుగవదిగా అంటున్నారు, నీ వాక్యములు. ఆయన వాక్యము అనగా 140 మాటలో చెప్తున్నారు, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. ఆయన మాట, ఆయన వాక్యములు మిక్కిలి స్వచ్ఛమైనవి, చాలా శ్రేష్టమైనవి. స్వచ్ఛత, అరమరికలు లేనివి. స్వచ్ఛత, మలినము లేనిది. స్వచ్ఛత, మస్టు పట్టనిది. స్వచ్ఛత, కలంకము లేనిది ఆయన మాట. ఆయనను ఎరిగిన మన మాట ఎలా ఉంది? ఆయనను సేవిస్తున్న మన మాట ఎలా ఉంది? ఆలోచన చేయాలి ప్రియ సంగమ స్నేహితులారా. ఇలా మాట్లాడుతూ నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు, నీ శాసనములు అని మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచెయ్యి అని మాట్లాడుతున్నారు. ఈయన న్యాయ విధులు ఎంత గొప్పవో, ఈయన న్యాయాధికారిగా ఏం చేస్తారో కొన్ని మాటలు ఉన్నాయి. చూసి చివరిలో ఒక మాట మీకు తెలియచేసి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. 129వ కీర్తన 129 6వ వచనం ఒకసారి చదవాలి. 4వ వచనం 129:4. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనుల కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. స్తోత్రం చెప్దామా? ఏం చేస్తాడట ఈయన? ఈ న్యాయాధికారి అయిన దేవుడు ఏం చేస్తాడట? భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు. భక్తిహీనుల తాళ్ళు కాదండి, మరలా అర్థం చేసుకోవాలి. భక్తిహీనుల తాళ్ళును త్రెప్పే దేవుడు ఈయన కాదు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళును తెంపివేస్తాడట ఆయన, ఈ న్యాయాధికారి. ఒక క్రైస్తవునికి శ్రమలు ఎవరి ద్వారా వస్తాయి తెలుసండి? ఒక క్రైస్తవునికి శ్రమలు ఎవరి ద్వారా వస్తాయి? భక్తి లేని వారిని గూర్చి కాదండి, భక్తి లేని వారికి కాదండి, భక్తి చేసే హీనమైన భక్తి చేస్తారే వారికి. ఒక క్రైస్తవుడు శ్రమ పడుతున్నాడంటే మరో క్రైస్తవుడిని బట్టే. నా మాట మీకు అర్థమవుతుందా? భక్తి చేసే వారికి, భక్తిహీనంగా చేసే వారి ద్వారానే శ్రమ. ఇతడు భక్తి బాగానే చేస్తాడు, పక్కన ఉన్నవాడు వచ్చి వాడిని చెడగొడతాడు. వాడికి తెలియదు ఈ సామెత వర్తిస్తుందని. ఏమని? చెడపకురా చెడేవు. నీవు చెరిపితే నీవేరే పాడైపోయేదన్న సత్యం తెలియక, నేను బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదటవాడు భక్తి చేయకూడదు, బాగుపడకూడదు. కానీ న్యాయవంతుడైన దేవుడు అంటాడట, భక్తిహీనులు కట్టిన ప్రతి కట్లను తెంపేస్తాడట. ఎప్పుడు అంటే ఇలా విప్పుతారు. తెంపేయడం అంటే తెంపి పడేస్తాడంటే ఆయన భక్తిహీనులను కట్టిన కట్లను ఆయన తెంపివేసేవాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. నీవు ఏ కట్లు నిన్ను భక్తిహీనులుగా ఉన్నవారు కట్టారో, ఈరోజు న్యాయాధికారి అయిన దేవుడు కట్లను తెంపేస్తాడు ఈరోజు. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమా, ఈ భక్తిమంతుడైన, యథార్థవంతుడైన, న్యాయవంతుడైన, నీతిమంతుడైన ఈ దేవుడు భక్తిహీనుల చేత కట్టబడిన నీవు విడిపించబడదు. నీవు ఈ భక్తిహీనులు కట్టిన కట్ల నుండి తప్పించబడతావన్న సత్యాన్ని ఎప్పుడూ మరచిపోవద్దు. ఆయన ఏమంటారంటే, 23వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం.
6వ వచనం చదువుదామా, 23:6. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. చూడండి, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదరట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వరకు మన పేరేంటో మనకు తెలుసు, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తరువాత, భక్తిహీనుల కట్లు తెంపబడిన తరువాత, ఆ న్యాయ తీర్పరి అయిన దేవుడు నీకు నాకు ఓ పేరు పెడుతున్నాడని. ఏమని? నీతి. మన హృదయం మనకి చెబుతుంది, మన గుండెల మీద చేసుకుంటే ఏమని చెప్తుంది? రే, నువ్వు ఎంత హీనమైన వాడివి, నీ బ్రతుకు ఎంత హీనమైనది, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ హృదయమే నీకు చెప్తుంది, నీ మనసే నీకు చెబుతుంది. కానీ దేవుడు అంటాడు, నీ కట్లు తెంపి ఉన్నాను, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నీవు నీతిమంతుడు. నీతిమంతునిగా మార్చే దేవుడు నీవు, నేను ఆరాధించే దేవుడు. నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేసి నా కల్మషములను తుడిచివేసే యథార్థవంతుడైన దేవుడైన ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. సామాన్యమైన దేవుడు కాదండి. అతని నీతిని మనకు పెట్టేసిన వాడు ఆయన. అతనికి ఉన్న పేరుని మనకు ఆపాదించిన వాడు. ఎవరు చేస్తారండి? ఏ మనిషి చేయగలడండి? ఒక వ్యక్తి నేను మంచివాడని చెప్పుకోవడానికి చాలా విపరీతంగా ప్రయత్నాలు చేస్తాడు కదా. ఎదుటివాడు మంచివాడని ఏ వ్యక్తి క్రియేట్ చేయగలడు? ఏ వ్యక్తి ప్రయాసపడతాడో నేను మంచివాడిగా కాకపోయినా పర్వాలేదు, ఇతను మంచివాడని ఏ ఒక్క వ్యక్తి అయినా? ఎలా ఉంటుందంటే, ఓ మనిషిని మెప్పించుకుంటూ వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ ఓ వ్యక్తిని నీతిమంతునిగా మార్చడానికి ఏ వ్యక్తి ప్రయాసపడతాడో? కానీ మనము సేవిస్తున్న దేవుడు నిన్ను నన్ను నీతిమంతునిగా చేసి పేరే పెట్టేశాడు. నీవు నీతిగా ఉంటావు, నీతిమంతుడు. మనకొక బిరుదైతే ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వస్తుంది, ఎప్పుడో ఒకసారి పిలుస్తారు. కానీ ఇప్పుడు ఆయనకున్నటువంటి పేరు మనకు ఆపాదించి ఆయనకున్నటువంటి నీతి మన మీద పెట్టాడట. ఆయన నీతిమంతుడు, నిన్ను నన్ను నీతిమంతునిగా మార్చేశాడు. ఆయన నీతిమంతునిగా మార్చేశాడు. ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మన పరిస్థితిలో ఉంది. ఇలా నీతిమంతునిగా మార్చే దేవుడు ఉన్నాడని తెలిసి భక్తుడు చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటి? నేను బ్రతుకున్నట్లు నాకు ఏం చేయాలి? తెలివిని దయచే ప్రభువా. యాకోబు గ్రంథకర్త ఇలా మాట్లాడతారు, ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. ఎవనికైనాను జ్ఞానము కొదుగుంటే, ఎవనికైనాను తెలివి తక్కువగుంటే, ఏదో లేహంతో తింటేనో, లేకపోతే ఏదో మూలికలు రసం తాగుతేనో, ఏదో చేస్తే జ్ఞానము రాదండి. కొంతమంది ఎగ్జామ్స్ టైంలో పిల్లలు తెగ చదివేస్తూ ఏం చేస్తారంటే డబ్బాలు ఈ లేహం తాగేస్తూ ఉంటారు. లేహం తెలిసే మీకు? ఎంత ఉంటుంది? జ్ఞానం పెరుగుతుందని పులోమని తాగేస్తూ ఉంటారు. లేదు, ఎన్ని డబ్బాలు తాగు, నీకు ఏమీ ఉండదు. తెలివినిచ్చేవాడు ఆయన, జ్ఞానమునిచ్చేవాడు ఆయన. నీ జ్ఞానములకు మూలాధారమైన, నీ తెలివికి మూలాధారమైన ఆయనను అడగాలి. ప్రభువా, నేను ఎలా బ్రతకాలో నాకు జ్ఞానం ఇవ్వా, నాకు తెలివివ్వా. చాలా మంది ఈ మాట అడగకే కుటుంబాలు కూలిపోతున్నాయండి. ప్రభువా, నా భర్తతో నేను ఎలా ఉండాలో నాకు తెలివివ్వా అని అడగాలి. నా భర్తతో నేను ఎలా మసులుకోవాలో ప్రభువా జ్ఞానం ఇవ్వా అని అడగాలి. మనం తెలివిని అడగాలి. నా బిడ్డలను ఎలా పెంచాలో ప్రభువా నాకు తెలివినివ్వా అని అడగాలి. మనం తెలివైన జ్ఞానవంతులం కాదండి. భార్యతో ఎలా ఉండాలో ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వని అడగాలి. మనం జ్ఞానవంతులం కాదండి. ప్రతి విషయములో సమాజంలో వెళుతున్నామంటే మనము జ్ఞానం ఇమ్మని అడగాలి ప్రభువుని. మనము జ్ఞానవంతులం కాదు కాబట్టి
నాకంత తెలివైన వారు లేరు, నాకంత జ్ఞానవంతులు లేరు అనుకొని విర్రవీగుతూ ఉంటే అతని జ్ఞానము అతనికి వెర్రితనమని కొరింథీ గ్రంథకర్త అంటారు. ఆయన నీ జ్ఞానం నీకు వెర్రితనమే, కానీ కానీ నీ జ్ఞానము పక్కన పెట్టి ప్రభువా నీ జ్ఞానం నాకు ఇచ్చి నాకు తెలివి నేర్పవు అంటే ఆయన తెలివి నేర్పేవాడు. ఎందుకంటే ఆయన శాసనములో న్యాయమైనది, ఆయన న్యాయాధికారి అయిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, మనసారా ఈ న్యాయ తీర్పరి అయిన దేవుణ్ణి, న్యాయాధికారి అయిన దేవుణ్ణి, మన కోసము తన నీతిని ధారపోసిన ఆ దేవుణ్ణి, మనకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించే దేవుణ్ణి మనసారా ప్రార్థిద్దామా?